Ashutosh Srivastava, who has demanded 10 crore rupees as a compensation. The notice is also demanding that Sahil Goyal should withdraw the allegations and issue a public apology. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. సియా గోయల్ మర్డరీ మిస్టేక్ కేసులో ఈరోజు వాళ్ళ సొంత అడ్వకేటే ప్లేట్ ఫిరాయించేశారు. మొత్తం సిచ్యువేషన్ చూసుకుంటే గందరగోళంగా ఉంది. సెషన్స్ కోర్ట్ మాత్రమే కాదు, హైకోర్టుకు కూడా నన్ను వీళ్ళు యాక్చువల్గా అప్రోచ్ అయ్యారు. ఇక్కడ ఈ సియా గోయల్ని టోటల్గా వదిలేశారు, ఎవరు పట్టించుకోలేదు. ఈ అమ్మాయి కేసు ప్రొసీడింగ్స్ అప్పుడు కనీసం పేరెంట్స్ కూడా ముందు రాని తరుణంలో ఈ అమ్మాయి మేజర్గా ఉన్నప్పుడు, ఈ అమ్మాయి మేజర్ అంట ఏజ్ వైజ్, ఓకే పెళ్లి అయిపోయారు కదా, సో ఈ అమ్మాయి సంతకం పెట్టి వకాలత్నామా నాకు ఇచ్చింది. ఇస్తే నేను అడ్వకేట్ కింద ప్రొసీడ్ అయ్యి ప్రతి ఒక్క మీడియా హౌస్లో ఈరోజు అశుతోష్ శ్రీవాస్తవ్ ఈ పేరు క్లియర్గా వింటున్నారు అందరూ. ఎలాగైతే కేతన్ అగర్వాల్ సైడ్ నుంచి మనం చూసుకుంటే కనుక ఉజ్వల్ నికమ్ ఆయన అడ్వకేట్ గురించి ఆయన పేరు వింటానే ఉన్నాం. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్ చేశారని మనం పొద్దున్న వీడియోస్ కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ దాకా చాప్టర్ అందరు క్లియరే. సియా గోయల్ ఇష్యూని ఇప్పుడు దాకా అశుతోష్ శ్రీవాస్తవే అందరి ముందు రిప్రజెంట్ చేస్తారు, మాట్లాడతారు. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది. కానీ సియా గోయల్ విషయంలో ఇప్పుడు పరువు నష్టం దావా వేసి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అదే అడ్వకేట్. కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అసలు సియా గోయల్ విషయంలో చెక్ చేసుకుంటే కనుక ఆ రోజు అటెండ్ అవ్వని ఫ్యామిలీ ఈ రోజు మొత్తం బ్యాకప్ ఇచ్చి అడ్వకేట్ని మార్చేశారు. సెషన్స్ కోర్ట్ వరకే కాదు, హైకోర్టు కూడా నన్ను అప్రోచ్ అవ్వమని చెప్పి వకాలత్నామా నాకు సియా గోయల్ ఇచ్చింది. కానీ ఈ రోజు వాళ్ళ బ్రదర్ సోహెల్ గోయల్ బయటకు వచ్చేసి ఇతను అడ్వకేట్ కాదు అని చెప్పి, ఇంకా అడ్వకేట్ని బెదిరించడం అని చెప్పి కూడా ఈ రోజు అశుతోష్ శ్రీవాస్తవ్ ప్రెస్ ముందు మాట్లాడతారు. ఒకసారి చూడండి ఆ విజువల్స్. This person whom I do not know, whom I have not talked, whom I have not discussed anything, there is not a single communication with him. He is making some serious allegations which includes threat also. So that is something surprising. ఇది కాకుండా ఆయన క్లియర్ గా ఒక మాట అంటున్నారు, 10 కోట్లకి నేను పరువు నష్టం దావా వేసాను, నా పరువు మొత్తం తీశారు ఈ కుటుంబాన్ని నేను కాపాడదాం అనుకున్నాను. ఆ అమ్మాయి ఆఖరికి ఇతనే ట్రై చేశాడండి. ఏంటంటే, అరే ఈ అమ్మాయి చెప్పిన మాటలన్నీ వాస్తవాలని ఎలా అంటారు మీరు, ఎవిడెన్స్ లేదు కదా అని చెప్పి హల్చల్ క్రియేట్ చేసిన క్యాండిడేట్ ఇతనే. కానీ అమ్మాయి మాత్రం ప్రతి ఒక్క నేరం ఒప్పేసుకుంది, ఎక్కడ ఏది దాచిపెట్టలే. కానీ ఇతను మాత్రం బయట ప్రెస్ ముందుకు వచ్చి, లేదు ఆ అమ్మాయి నిరూపించాలి, బయట ఎవరైనా చూడాలి, అప్పుడే కదా మర్డర్ జరిగిందని చెప్పి మొత్తం సీన్ని మొత్తం జనాలకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే టైంలో ఇక్కడ ఉజ్వల్ నికమ్ అదర్ సైడ్ అడ్వకేట్ చాలా కూల్గా కామ్గా కేసుని ప్రొసీడ్ అవుతున్నారు. చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు సెషన్స్ కోర్టులో ఈమె తరఫున సియా గోయల్ తరఫున అదర్ అడ్వకేట్ వచ్చేసారు. దాంతో షాక్ అయిన అశుతోష్ శ్రీవాస్తవ్ వాళ్ళ బ్రదర్ ఇక్కడ చూసుకుంటే సోహెల్ గోయల్, ఎవరికైతే చేతన్ చౌదరి బాగా తెలుసో, అన్ని విషయాలు బాగా తెలుసు, ఆఖరికి బాలి వెళ్ళేటప్పుడు వాళ్ళ కారులో కూడా ఉన్నాడు ఇతను సోహెల్ గోయల్, సియా గోయల్ బ్రదర్. అతనికి మొత్తం చాప్టర్ తెలుసు. అతను వచ్చి ఈ అడ్వకేట్ని మార్చేసేటప్పటికి సోహెల్ గోయల్ పైన అతను 10 కోట్ల డిఫమేషన్ కేసు వేశాడు. ఈ మర్డర్ మిస్టరీ కేసులో రోజు రోజుకి చాలా విషయాలు బయటపడుతున్నాయండి. యాక్చువల్గా అశుతోష్ శ్రీవాస్తవ్ కూడా తెలియదు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని, చాలా మందికి తెలియదు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని. చాలా మందికి అసలు ఎక్కడా కూడా అర్థం కాదు ఈ అమ్మాయి ఇంకా చేతన్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎలా ప్రూవ్ చేస్తారు అని క్వశ్చన్ చేశాడు ఈ అడ్వకేట్, అమ్మాయిని అంత ఫార్గా సపోర్ట్ చేద్దాం అనుకుని. కానీ అదే తరుణంలో ఆ అమ్మాయి హ్యాపీగా హాలిడేకి వెళ్ళిన విజువల్స్, టికెట్స్, బుకింగ్స్, ఎట్ ద సేమ్ టైం క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూసిన విజువల్స్ ప్రతి ఒక్కటి బయటకు సంచలనంగా మారడంతో ఏమీ ఆప్షన్ లేని తన పరిస్థితుల్లో ఆల్రెడీ ఇతను తీసి పక్కన పెట్టాలని ఫ్యామిలీ డిసైడ్ అయిపోయి వాళ్ళు కొత్త కౌన్సిలర్ని ఎత్తుకున్నారు. అదే దెబ్బకి ఈరోజు ఇతను ఎదురు తిరిగి 10 కోట్లకు డిఫమేషన్ వేశాడు. సియా గోయల్ ఫ్యామిలీ చూసుకుంటే ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ డెఫినెట్గా. ఈరోజు సియా గోయల్, సోహెల్ గోయల్ ఒకే మాట మీద కనిపిస్తున్నారు. సియా గోయల్ని ఎలాగైనా తప్పించాలి ఈ కేసు నుంచి అని వాళ్ళ ఫ్యామిలీ వెహిమెంట్ మూవ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కన్స్టబుల్ గ్రౌండ్స్ కింద చూసుకుంటే కనుక ప్రెగ్నెంట్ కాబట్టి ఆ అమ్మాయికి అయితే బెయిల్ మంజూరు చేయాలి, ఎందుకంటే హెల్త్ రీజన్స్ దీంట్లో చాలా ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయికి బెయిల్ మంజూరు చేయాలని కూడా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. కానీ కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్ మాత్రం ఈ అమ్మాయికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి శిక్ష విధించాలి, చేతన్ చౌదరికి శిక్ష విధించాలి అని వాళ్ళ ఎఫర్ట్స్ క్లీన్గా వెళ్తున్నాయి. బట్ వీళ్ళ ఫ్యామిలీ పైన 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది వాళ్ళ సొంత అడ్వకేట్ అశుతోష్ శ్రీవాస్తవ్. ఇన్ని ట్విస్ట్లు మలుపులు జరుగుతున్న ఈ కేసు గురించి ఫర్దర్ అప్డేట్స్ ఏమున్నా ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. మీ ఒపీనియన్ రాయండి. ఇలా అడ్వకేట్స్ ఎందుకు మార్చారు సడన్గా, లాస్ట్ మినిట్లో ఈ చేంజ్ ఏంటి, అస్సలు ఆదుకోని ఫ్యామిలీ ఈరోజు సడన్గా ఫోర్గ్రౌండ్లోకి వచ్చి సోహెల్ గోయల్ ఇంత ఇంపార్టెంట్ రోల్ ఎందుకు ప్లే చేస్తున్నాడు. సోహెల్ గోయల్ కూడా ఇన్వెస్టిగేట్ చేశారండి పోలీసులు. నీకు తెలుసు కదా మొత్తం చేతన్ చౌదరి ఎఫెక్ట్ అంతా అని తెలుసు అని చెప్పి ఒప్పుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం క్లియర్గా మాకు అసలు చేతన్ అన్న పేరే ఏం లేదన్నారు. సో కథ మొత్తం రక్తగా వెళ్తుంది. మీ అందరూ మీ ఒపీనియన్ రాయండి, ఎందుకు మార్చుంటారు దీనిపైన ఖచ్చితంగా మీ ఒపీనియన్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.